హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన వీడియోలో క్లాస్ 10కి సంబంధించి బయాలజికల్ సైన్స్లో లాస్ట్ లెసన్ 5th లెసన్ అవర్ ఎన్విరాన్మెంట్ వెయిటేజ్ ప్రకారం 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఈ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఇవి కూడా నేర్చుకోలేదో చెక్ చేసుకోండి. సో మనం లాస్ట్ వీడియో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం ఈ లెసన్కి సంబంధించి అవర్ ఎన్విరాన్మెంట్. సో 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సెకండ్ క్వశ్చన్, గివ్ ఎనీ 2 ways in which నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్ ఎఫెక్ట్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ది రూల్ ఆఫ్ డీకంపోజర్స్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్. Fourth question, what is ozone and how does it affect on ecosystem. ఓజోన్ అంటే ఏంటి, దానివల్ల ఈకోసిస్టమ్కి ఎఫెక్ట్స్ ఏంటి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, గివ్ 2 examples ఈచ్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ ది ఈకోసిస్టమ్. బయోటిక్ అండ్ అబయోటిక్ ఈ ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వై డూ ఫుడ్ చైన్స్ హ్యావ్ ఓన్లీ 3 or 4 ట్రాపిక్ లెవెల్స్ ఆర్ కిల్డ్. ఎందుకు ఫుడ్ చైన్లో 2 or 4 లెవెల్ ట్రాపిక్ లెవెల్లే ఉంటున్నాయి. దాని గురించి 2 మార్క్స్ కాబట్టి 2 lines రాస్తే సరిపోద్ది. 2 or 4 ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, రీడ్ ఏ ప్యాసేజ్ ఆఫ్ సిఎఫ్సి అండ్ ఓజోన్ డిప్లిటేషన్. నేమ్ గ్యాసెస్ దట్ కాజెస్ ఆఫ్ ఓజోన్ డిప్లిటేషన్. ఎక్స్ప్లెయిన్ యుఎన్ఈపి. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సిఎఫ్సి అంటే కాజ్ ఓజోన్ డిప్రెషన్కి సిఎఫ్సి అండ్ దానివల్ల డ్యామేజ్ ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అని పారాగ్రాఫ్ చదివి దాని గురించి ఒక సమ్మరీ రాయమంటున్నారు. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాప్ 7 చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వై ఈజ్ డ్యామేజ్ టు ది ఓజోన్ లేయర్ టు కాజెస్ ఫర్ కన్సర్న్, వై స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ టు మినిమైజ్ ది డ్యామేజ్. ఎందుకు ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది, అందుకు దానికి మనం ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, అవర్ యాక్టివిటీస్ విల్ ఎఫెక్ట్ ది ఎన్విరాన్మెంట్. మనం చేసే పనులలో ఎన్విరాన్మెంట్కు ఎఫెక్ట్స్ ఏం కలుగుతున్నాయో రాయమంటున్నారు. నెక్స్ట్ థర్డ్ది, బేస్డ్ ఆన్ ఏ గివెన్ ఏ ఫుడ్ చైన్ పిక్చర్, నేమ్ ఏ ప్రొడ్యూసర్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ కన్జ్యూమర్, వాట్ విల్ హ్యాపెన్ ప్రైమరీ కన్జ్యూమర్. సో వీటి గురించి పారాగ్రాఫ్ ఇస్తే మనం సమ్మరీ రాయాలి, డయాగ్రామ్ కూడా గీయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ప్రికాషన్ టు యూ టేక్ ది రిడ్యూస్ ఓజోన్ డిప్లిటేషన్. ఓజోన్ లేయర్ని పాడు చేయకుండా మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, సజెస్ట్ ప్రికాషన్స్ టు రెడ్యూస్ ది ఎఫెక్ట్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టేజ్. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టేజ్ తొందరగా భూమిలో కలిసి డెస్ట్రాయ్ అవ్వవు కాబట్టి వాటి వల్ల మనము ఏ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ సిక్స్త్ది, సజెస్ట్ మెథడ్స్ టు రెడ్యూస్ ది యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ ఇన్ అగ్రికల్చర్. ఏ మెథడ్స్ తోటి మనము కెమికల్ పెస్టిసైడ్ అగ్రికల్చర్లో ఏ మెథడ్ ద్వారా ఎలా యూజ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా అనే కాన్సెప్ట్ గురించి రాయాలి. నెక్స్ట్ సెవెంత్ది, రైట్ సమ్ స్లోగన్స్, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, అవేర్నెస్ ఆన్ రిడక్షన్ కెమికల్ పెస్టిసైడ్. స్లోగన్స్ రాయమంటున్నారు ఓజోన్ లేయర్ కాపాడుకోవడం కోసం. నెక్స్ట్ సెకండ్, కెమికల్ పెస్టిసైడ్ని గురించి ఎక్కువ వాడకుండా దాని గురించి కూడా స్లోగన్స్ రాయమంటున్నారు. మొత్తం 7 క్వశ్చన్స్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి కనీసం 8 lines రాయండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కనీసం 4 lines రాయండి, నీట్గా కరెక్ట్గా రాయండి. సో రాని క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.